యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 4వ వార్డులో కట్టా బత్తిని స్వప్న ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 4వ వార్డులో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ అభ్యర్థిని కట్టా బత్తిని స్వప్న ఆంజనేయులు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. 4వ వార్డులో ఇంటింటికి తిరుగుతూ హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఓటర్ల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ఓట్లు వేయాలని అభ్యర్థిస్తున్నారు. 4వ వార్డులో హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తనను గెలిపిస్తే వార్డు నుండి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 4వ వార్డు నుండి నాకు కాంగ్రెస్ టికెట్ వచ్చినందుకు ఐలన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆయన మేరకు 4వ వార్డు సమస్యలు ఏమున్నా, ప్రజల సమస్యలు ఏమున్నా తీరుస్తాను. డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఏ సమస్య ఉన్నా నేను తీరుస్తాను. నన్ను గెలిపియగలరని మనవి చేసుకుంటున్నాను. అందరూ చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో నన్ను గెలిపించాలి. మరి యాదగిరిగుట్టలో మున్సిపాలిటీలో 12 వార్డులు ఉన్నాయి. 12 వార్డులలో భాగంగా మాకు 4వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు ఐలన్న గారు టికెట్ ఇచ్చారు. ఈ వార్డులో గతం నుంచి చాలా సమస్యలు ఉన్నాయి. మామూలుగా 5 ఏళ్ళ నుంచి కూడా గతంలో ఉన్న కౌన్సిలర్ కూడా ఒక్క పని కూడా చేయలేదు. మా వార్డు సమస్యలు భాగంగా మా వార్డులో 2 గుళ్ళు ఉన్నాయి. ఒకటి పోషమ్మ గుడి ఉంటుంది, ఒకటేమో శివుని గుడి ఉంటుంది. పోషమ్మ గుడి కాడ కనీసమైన కాళ్ళు కట్టుకోవడానికి నల్లలేదు. లోపల పోవడానికి ఎట్లుంటుందంటే కాళ్ళు కట్టుకుంటే లోపల గుళ్ళే పోవాలి. 5 ఏళ్ళ నుంచి కూడా గుడి ఉన్నా కూడా కనీసం ఆ నల్ల ఏర్పాటు కూడా చేయలేదు గత కౌన్సిలర్. నేను గెలవగానే ప్రస్తుతం ఫస్ట్ పని అదే చేస్తాను. బోరనే వేస్తాను, లేకపోతే 24 అవర్స్ నీళ్ళు వచ్చే వాటర్ వేస్తాను. శివాలయం కాడ అంగడి యువతల శివాలయం ఉంది, అక్కడ కూడా వాటర్ లేదు. 24 అవర్స్ వచ్చే నల్ల వేస్తాను. అక్కడ కూర్చోవడానికి భక్తులు కూర్చోవడానికి కూర్చొని లేవు. ఇక వార్డు విషయానికి వస్తే గాంధీ బొమ్మ కాడ నుంచి మన మస్జిద్ వరకు మొత్తం రోడ్డు సాఫ్గా ఉంటుంది. గాంధీ బొమ్మ కాడ నల్ల ఇప్పితే ఆ నీళ్ళు మస్జిద్ దాకా వస్తాయి. కనీసం ఆ మోరీ లేదు, పెద్ద మోరీ లేదు. ఆయన 5 ఏళ్ళ నుంచి గతంలో కౌన్సిలర్ 5 ఏళ్ళ నుంచి కూడా కనీసం ఆ మోరీ పని కూడా చేయలేదు. ఆయన ఎందుకు ఏం గెలిచిండో మాకు కూడా అర్థమవుతలేదు. కానీ ఒక పని చేయాలంటే, ఒక సేవ చేయాలంటే గెలిస్తే సేవ చేయాలి. ఆయన సేవ చేయకుండా ఒక పని కూడా చేయలేదు. ఇక పాత సెంట్రల్ బ్యాంక్ గల్లీ చూస్తే మీరే పరిచయం అవుతారు. దాన్ని మధ్యలోకి వెళ్ళి మోరీ తీసి ఇటుపక్క అటుపక్క సీసీ రోడ్ వేయలేదు. ఆ బిల్లలు పైకి ఉంటాయి, సీసీ రోడ్ మీదకి ఉంటాయి. ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఫోన్ మాట్లాడుకోకపోతే తడుకునే కింద కూడా మూతి పళ్ళు రాలుతుంటాయి. అటువంటి సమస్య ఉంది. ఇక మోరీలు చెప్తాం, ఇక పక్కకి అన్ని జామ్ అవుతాయి. అండర్ పాస్ మోరీలు వేస్తే మామూలుగా చాపత్త కానీ ఇళ్ళగా చాపత్త కానీ అన్నం గిట్లా పడితే ఆ మోరీలకు వచ్చేసరికి 2 రోజులకు ఒకసారి అవి మొత్తం జామ్ అవుతుంటాయి. జామ్ అయ్యి తీయరాకుండా ఉంటుంది. మేము ఫస్ట్ గెలవగానే ఫస్ట్ మోరీల సమస్య, సీసీ రోడ్ సమస్య. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేది కూడా మోరీలకు. ఇప్పుడు అండర్ పాస్లో ఉన్న మోరీలు ఓపెన్ చేస్తాం, మొత్తం ఓపెన్ చేసి కొబ్బరికాయ కొట్టి ఓపెన్ మోరీలు వేస్తే బాగుంటుందని ఆలోచన. తర్వాత వాటర్ సమస్య ఏదో శివాలయం కాడ నుంచి మొదలు పెడితే ఇటు మన పాత సెంట్రల్ బ్యాంక్ గల్లీలో కూడా వాటర్ సమస్య ఉంది. వాటర్ సమస్య కనీసం 5 రోజులకు ఒకసారి 6 రోజులకు ఒకసారి కూడా మాకు వాటర్ వస్తలేదు. పైనుంచి నల్ల అయిపోతున్నట్టు కింద వచ్చేసరికి జామ్ అవుతుంటుంది. ఇక ఒక్కొక్క దగ్గర నీళ్ళు నిండిపోతుంటాయి. ఆ నీళ్ళు మన మధ్య దాకా వస్తుంటాయి. ఇటువంటి సమస్య చాలా ఉంది వాటిలో. కాబట్టి ఖచ్చితంగా మేము గెలవగానే మోరీ సమస్య, వాటర్ సమస్య తీరుస్తాం. మళ్ళీ కరెంట్ సమస్య కూడా బాగుంది, ఆ సమస్య కూడా తీర్చేస్తాం. దీనిలో ప్రభుత్వంలో భాగంగా కూడా సంక్షేమ పథకాల్లో కూడా మనం మొదటిసారి ఇంధనం ఇల్లు ఇచ్చినాం, 8 మందికి ఇచ్చినాం. లేని వాళ్ళకు, బీద వాళ్ళకి ఇచ్చినాం. ఇప్పుడు 2వసారి కొద్దిగా విసిబిడి కట్టుకొని ఉన్న వాళ్ళు ఒక 3 ఉన్నారు. వాళ్ళకు 2వ విడత వాళ్ళు కూడా ఇప్పిస్తాం. ఇక ఇంటికి కరెంటు సమస్య మాత్రం ఎవరికి లేదు. గ్యాస్ సమస్య కూడా ఎవరికి లేదు. ఆల్రెడీ వాళ్ళకి ఫండ్ పడుతుంది. భవిష్యత్తులో ఏదైనా కూడా ఏ సమస్య ఉన్నా ఖచ్చితంగా గెలవగానే కొబ్బరికాయ కొట్టి నేను 6 నెలలు పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గుట్ట కూడా పైన గతంలో కేసీఆర్ పైన డెవలప్మెంట్ చేశారు, కానీ కింద డెవలప్మెంట్ లేదు. ఎందుకంటే సీసీ రోడ్లు, పలిగిన సీసీ రోడ్లు, మోరీలు ఉన్నాయి. ఐలన్న గారు మొన్న కొన్ని పనులు చేశారు. ఒకటి గాంధీ బొమ్మ నుంచి యారిపల్లి వరకు ఒక పెద్ద రోడ్ వేశారు, 2 కోట్ల రోడ్ వేశారు. తర్వాత ఈ పాతగుట్ట రోడ్ కూడా 3 కోట్ల రోడ్ చేస్తుండ్రు. మున్సిపల్ బిల్డింగ్ కూడా చేస్తుండ్రు. ఇక్కడికి వచ్చిన ఈ వార్డులో మొన్న ఐలన్న గారు తిరిగినప్పుడు కొన్ని సమస్యలు చెప్పారు. ఒకటే పింఛన్ వస్తలే అని చెప్పారు. గతంలో పెట్టుకున్నట్ట ఇప్పుడు 2 ఏళ్ళ వాళ్ళకి వస్తుందని చెప్పారు. ఈసారి నేను గెలవగానే ఖచ్చితంగా ఆ పింఛన్ కూడా చేయిస్తాం, ఇందిరమ్మ ఇల్లు కూడా చేయిస్తాం. ఆయన కొన్ని సమస్యలు చెప్పారు. ఈ కరెంట్ సమస్య ఉన్నది, మేజర్ సమస్యలు మోరీ సమస్య, సీసీ రోడ్ కొన్ని దగ్గర లేరు. అవి ఖచ్చితంగా ఐలన్న సహకారంతో నేను కంపల్సరీ గెలవగానే నేను చేయిస్తానని చెప్పి మాటిస్తున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం.
24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్. పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం. శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కొంపల్లి కమాన్ వద్ద, కొంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.